Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1310 points gain అయి 75,157 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 429 పాయింట్స్ గెయిన్ అయి 22,828 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్స్ గెయిన్ అయి 51,002 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ మొత్తం మార్కెట్ అనాలిసిస్ 3 పార్ట్స్ గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్, ట్రంప్ చైనా ఏం చేయాలనుకుంటున్నారు, చైనా ట్రంప్ రిలేటెడ్ గా ఎలాంటి ఫైట్ చేస్తుంది, ఈ మొత్తంలో యుఎస్ ఏమో ముందు వెనక ఆలోచించుకున్న టారిఫ్లు వేసుకుంటూ పోతుంది, కానీ చైనా ఆడుతున్న స్మార్ట్ గేమ్ ప్లాన్ ఏంటి, ఈ ఎంటైర్ మార్కెట్ అనాలిసిస్ లో ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ఈ మొత్తం గ్లోబల్ గా జరుగుతున్న టారిఫ్ వార్, పర్టికులర్ గా యుఎస్ చైనా రిలేటెడ్ గా జరుగుతున్న ఈ టారిఫ్ వార్ ఇండియాకి ఏ రకంగా అడ్వాంటేజ్ ని తీసుకొస్తుంది, ఇది సెకండ్ తెలుసుకుందాం. థర్డ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. రెస్ట్ ఆఫ్ ద 2 టాపిక్స్ మీరు ఏ వెబ్సైట్ ని చూసినా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటాయి. బట్ ఈ థర్డ్ టాపిక్, బాండ్ డీల్స్ రిలేటెడ్ గా జరుగుతున్న రియల్ గేమ్ మీకు అర్థం కావాలి. ప్రెసెంట్ యుఎస్ ని అమెరికాని వెంటాడుతున్న భయం ఏదైనా ఉందా అంటే అది బాండ్ డీల్స్ దే అనమాట. అందరూ టారిఫ్ అనుకుంటున్నారు, కానీ బాండ్ డీల్స్ ఇంకా బిగ్గర్ ఇష్యూ ఉంది, ఈవెన్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా. అండ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్ బాండ్ డీల్స్ రిలేటెడ్ ఉంటున్నది థర్డ్ మాట్లాడుకుంటాం. దీని రిలేటెడ్ గా ఎంటైర్ మార్కెట్ అనాలిసిస్ ని కూడా 1, 2, 3 అని కూడా డివైడ్ చేసి ఉంచాను, మీరు చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. ఫ్రెండ్స్, మన మార్కెట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికంటే భారీగా పెరగాల్సిన మార్కెట్స్, కానీ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని అప్డేట్స్ తో మొత్తం కూడా మారిపోయింది. మనకి వెనస్డే మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ లో మనకి ఏమర్థమైంది, యుఎస్ఏ అమెరికా అన్ని కంట్రీల మీద టారిఫ్ల్ని ఉంచింది, బట్ చైనా మాత్రం యుఎస్ఏ ఎంత వేస్తుంటే మళ్ళీ తిరిగి అంత వేస్తుండేసరికి చైనా మీద మాత్రం ఆధిపత్యం చూపించాలని టైం టు టైం టారిఫ్ల్ని పెంచుతూ వెళ్తుందని కదా. అండ్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక తర్వాత వచ్చిన బిగ్ పాజిటివ్ అప్డేట్ ఏంటి, ఎవరైతే మా మీద తిరగబడలేదో, అంటే చైనా కాకుండా ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా తిరగబడాలని ప్రయత్నిస్తూ వచ్చింది, కానీ తిరగబడలేదు స్ట్రాంగ్ గా. బట్ ఎవరైతే మా మీద తిరగబడలేదో వాళ్ళ మీద మాత్రం మేము టారిఫ్ల్ని 90 డేస్ పాటు పాస్ చేస్తున్నాం, 90 డేస్ పాటు ఆపుతున్నాం. ఈ లోపు 10% టారిఫ్లు అయితే అన్ని కంట్రీస్ మీద ఉంటాయి, బట్ రెసిప్రోకల్ టారిఫ్లు అయితే ఉండవు. 90 డేస్ పాటు పాస్ చేస్తున్నాం, బట్ చైనా మీద మాత్రం 125% టారిఫ్ వేస్తున్నాం అని ఎలా అప్డేట్ చేస్తుండడం. రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మీద ఎత్తేసారంటే చైనా మీద కూడా ఒక టైంలో తగ్గుతారులే వెనక్కి. ఇకేముంది లేని గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా పెరగడం మొదలు పెట్టాయి. యుఎస్ మార్కెట్స్ అయితే నాస్డాక్ 12%, 13%, ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 900 పాయింట్స్ అబో దగ్గరగా కూడా పెరిగిన సందర్భం ఉంది. తర్వాత వైట్ హౌస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది రఫ్ గా నిన్న నైట్ అనమాట. ఆ పాయింట్ లో వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేశారో చూడండి. 125% కాదు చైనా మీద మేము వేయాలనుకుంటుంది టారిఫ్, 145%. మేము నార్మల్ గా చెప్పిన రెసిప్రోకల్ టారిఫ్ 125, బట్ దానికి ఫెంటనల్ రిలేటెడ్ గా సర్చార్జ్ యాడ్ చేస్తున్నాం ఇంకో 20%, దాంతో టోటల్ గా 145% అవుతుందని ఎలా యుఎస్ వాళ్ళు మళ్ళీ దాన్ని పెంచుతూ ఉండడం, ఇది మరీ ఓవర్ అయింది. ఇక్కడ 125% ఎక్కడవన్నీ వెళ్తాయి, ఎంతకని వెళ్తాయి టారిఫ్లు? ఇప్పుడు ఒక లాజిక్ తో కదా టారిఫ్ అనేది వేయాలి. వీళ్ళు వేశారని వాళ్ళు వేశారని వీళ్ళు, ఇలా కాదు కదా వెళ్లాల్సింది. ఈగోతో వెళ్తున్నాయి ఇవి పైకి, సస్టైన్ అవ్వవు. ఒక పాయింట్ లో ఇద్దరు వెనక్కి తగ్గాల్సిందే, ఎలానో కూడా చెప్తాను. బట్ ఈగో ఇంకా సాటిస్ఫై అవ్వక 125 అని అనేసాడు కాబట్టి దానికి ఇంకొక 20% సర్చార్జ్, ఫెంటనల్ రిలేటెడ్ గా సర్చార్జ్ యాడ్ చేసి 145% ఆన్ చైనీస్ గుడ్ టారిఫ్లు వేస్తున్నామనేలా యుఎస్ వాళ్ళు ప్రకటించేసరికి దాంట్లోనే నేను క్లియర్ గా మెన్షన్ చేశాను, ఇది యుఎస్ వాళ్ళు చెప్తున్నారు బట్ చైనా రియాక్ట్ అవుతుంది అని. ఇదే మార్కెట్ కున్న భయం కూడా. యుఎస్ వాళ్ళు 145% కి వెళ్తే ఇంకా చైనా ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ చైనా వాళ్ళు వెళ్తే యుఎస్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 150 చేస్తారా, 200 చేస్తారా, 300 ఎక్కడి వరకు వెళ్తున్నాయనే ఒక భయాలు మార్కెట్ లో ఉన్నాయి. బట్ దానికి ఒక ఆన్సర్ అయితే ఇవాళ వచ్చింది. చైనా వాళ్ళు ఇవాళ మన మార్కెట్స్ రన్ అవుతున్న టైంలో ఆఫ్టర్నూన్ ఆ పాయింట్ లో రెస్పాండ్ అయ్యారు. మేము కూడా టారిఫ్లు వేస్తున్నాం యుఎస్ మీద, గతంలో చెప్పిన 84% కాదు దాన్ని కూడా పెంచుతున్నాం, 125% చేస్తున్నాం. ఈ అడిషనల్ టారిఫ్లు 12th నుంచి అమలు అవుతాయని చెప్తున్నారు, కానీ వీళ్ళొక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఎలాంటి ఇంపోజిషన్ టారిఫ్ ఏదైనా యుఎస్ నుంచి ఉంటున్నా మేము దాన్ని ఇగ్నోర్ చేస్తామని. ఇది ఎలా ఉంటుందో ఆలోచించండి. క్లాస్ లో ఇద్దరు స్టూడెంట్స్ గొడవ పడుతుంటే టీచర్ ఆపుతారేమో, ఇద్దరు టీచర్లు గొడవ పడుతుంటే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, లేకపోతే డీన్, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఎవరో ఒకరు ఆపుతారేమో. అలానే పొలిటికల్ గా కూడా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ఫైట్ అవుతూ ఉంటే ఆ పార్టీ నేతలో ఎవరో ఒకరు ఆపుతారేమో. అలాంటిది దేశ అధినేతలు, ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళే గొడవ పడుతుంటే ఎవరు ఆపాలి? ఇక్కడ యాక్చువల్లీ ఎవరైనా ఒక పెద్ద మనిషి తరహాలో మొత్తం గ్లోబల్ గా ఎవరైనా ఉండుంటే బాగుండు. అంటే ఏదైనా ఇష్యూ వస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి ఇది మా ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు సమస్యను సెటిల్ చేసేలా ఉంటే బాగుండు. కానీ ఈ 2 దేశాల రిలేటెడ్ గా ఇంకొకరు జోక్యం చేసుకుని మాట్లాడే అంత చిన్న కంట్రీస్ కాదు. ఒకరి దగ్గర గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కన్స్యూమ్ అవుతుంటే లైక్ యుఎస్ఏ, చైనా కూడా చిన్నది కాదు కదా, అది మేజర్ గానే కన్స్యూమ్ చేస్తుంది, మేజర్ గా ప్రొడ్యూస్ చేస్తుంది, మోస్ట్ ఆఫ్ ద సప్లై చైన్ నెట్వర్క్ లో మిడిల్ మ్యాన్ లా వ్యవహరిస్తుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. మనకి ఇష్టం ఉందా లేదా కంట్రీ అనేది పక్కన పెట్టేస్తే చైనా ఇస్ ద మేజర్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సప్లై చైన్. అలాంటి ఇద్దరు దేశాల మధ్యలో గొడవలు జరుగుతూ ఉండడం ప్రపంచానికి మంచిది కాదు, ఈవెన్ ఇండియాకి కూడా మంచిది కాదు. కానీ ఇండియాకి మంచిది కాదు అనుకునే దానికంటే, అంటే ఆ నెగిటివ్ ఏదైతే మన ఇండియా మీద పడుతుందో దానికంటే పాజిటివ్స్ చాలా ఉన్నాయన్నమాట. అది నేను కొంత టైంలో డిస్కస్ చేస్తాను. బట్ ఈ పాయింట్ క్లారిఫికేషన్ అయితే ట్రంప్
ట్రంప్ సైడ్ నుంచే మీరు వినండి. తను ఏం చేస్తున్నారంటే నేను గొప్ప అని ప్రూవ్ చేయడానికి ఒక రాయేసేస్తున్నారు, ఒక రాయేసి డామేజ్ చేసేస్తున్నారు, అటుపక్క డామేజ్ చేసి అటుపక్క వాళ్ళ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. అంటే చైనా మీద రాయేసాక చైనా చాలా స్మార్ట్, చైనీస్ ప్రెసిడెంట్ చాలా స్మార్ట్, తను నాతో ఒక మంచి డీల్ ని తేల్చుకుంటాడు, తన ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, తను ఒక స్మార్ట్ గాయ్, ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే రాయి వేసేసాక వాళ్ళు గమ్ముకుంటారు కదా, రాయి పడ్డప్పుడు డామేజ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు తిరిగి మేము కామ్గుంటే మా పరువు పోతుంది కదా అని వాళ్ళు కూడా తిరిగి ఒక రాయేసి యుఎస్ రిలేటెడ్ గా చెప్తున్నారు. డోర్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, మేము మాట్లాడడానికి రెడీయే, మేమేమి మాట్లాడమని చెప్పట్లేదు, కానీ అది మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఉండాలి. మీరు వేశారు కాబట్టి మేము బెండ్ అయి మాట్లాడాం, మీరు ఎంతవరకు వెళ్తారో మేము అంతవరకు వస్తామని చైనా వాళ్ళు ఆగట్లేదు. వీళ్ళు బెండ్ అవ్వట్లేదు, వీళ్ళు బెండ్ అవ్వట్లేదు, కానీ వీళ్ళిద్దరు కారణంగా పోర్ట్ఫోలియోస్ అయితే రీసెంట్ టైమ్స్ లో బాగానే బెండ్ అయ్యాయి. సో ఒక కంక్లూజన్ కి తీసుకొద్దాం ఈ టారిఫ్ల మొత్తాన్ని. ఇప్పుడు ఏం టారిఫ్లు నడుస్తున్నాయి, ఇక ఏంటి మనం అబ్జర్వ్ చేయాలంటే అన్ని కంట్రీస్ రిలేటెడ్ గా 10% టారిఫ్లు ఉన్నాయి, అన్ని కంట్రీస్ రిలేటెడ్ గా ఉన్నాయి. దీంతో పాటు స్టీల్, అల్యూమినియం అండ్ ఏవేవైతే యుఎస్, మెక్సికో, కెనడా రిలేటెడ్ గా డీల్ లో లేవో వాటన్నిటి మీద 25% టారిఫ్లు ఉన్నాయి. అంటే ఆటోస్ అన్నిటి మీద కూడా 25% టారిఫ్లు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ చైనా రిలేటెడ్ గా 145% టారిఫ్ యుఎస్ విధిస్తుంది. చైనా యుఎస్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపోర్ట్స్ పైన 125% టారిఫ్ విధిస్తుంది. ఇది ఇప్పుడు గ్లోబల్ గా జరుగుతున్న టారిఫ్ గేమ్. క్లియర్ కదా? 90 days పాస్ అంటున్నారు కాబట్టి జూలై 9th ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ రెసిప్రోకల్ టారిఫ్లు వేరే వేరే కంట్రీస్ మీద వెయ్యాలా లేదా అనే డెసిషన్ ని యుఎస్ వాళ్ళైతే తీసుకుంటారు. చాలా మంది ఇండియా రిలేటెడ్ గా 26% అడిషనల్ టారిఫ్ ని వైట్ హౌస్ సస్పెండ్ చేసింది అంటిల్ జూలై 9th వరకు అనే ఒక డేటాని ఇండియాకి మాత్రమే సర్ప్రైజింగ్ పాజిటివ్ ఏదో వచ్చినట్లు చూస్తున్నారు. రెసిప్రోకల్ టారిఫ్లు 3 నెలల పాటు 90 days పాటు పాస్ చేస్తారని చెప్పారు కదా, అదే ఈ వార్త. అది అన్ని కంట్రీస్ మీద చేశారు కదా, చైనా కాకుండా. సో స్పెషల్ అడ్వాంటేజ్ ఇండియా కంటే ఏం కాదు, ఇక్కడ అన్ని కంట్రీస్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఇది ఒక స్పెషల్ పాజిటివ్ కాదు. ఇంకొకటి మీకు ఏప్రిల్ 9th మన వీడియోలోనే నేను మీకు ఒక ఇమేజ్ ని చూపించాను కదా, ఏ కంట్రీస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ టారిఫ్స్ ఎలా ఉన్నాయని చెప్తూ. ఇండియా రిలేటెడ్ గా మాత్రం చర్చలు బానే ముందుకు జరుగుతున్నాయి. ఇండియా, వియత్నాం, తైవాన్, థాయిలాండ్, బ్రెజిల్, ఇండోనేషియా వీటి కంట్రీస్ రిలేటెడ్ గా కన్సెషన్స్ ఆఫర్ చేస్తున్నారని ఇలా డేటాని చూపించాను కదా. ఇది కూడా కొత్తగా ఏదో కన్సెషన్స్ ఆఫర్ చేసినట్లు, ఇండియాకి ఒక సూపర్ పాజిటివ్ ఉంటున్నట్లు కూడా ప్లాట్ఫామ్స్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నాను. కానీ ఇది ఎప్పుడు వచ్చింది, నేను మీకు చెప్పిందే ఏప్రిల్ 9th. టు మై బెస్ట్ నేను మీకు లేటెస్ట్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయాలని చూస్తాను కాబట్టి ఆ వీడియో నేను మీకు రికార్డ్ చేసే ముందు ఉంటున్న అన్ని డేటా పాయింట్స్ ని కవర్ చేస్తాను. అలా చూసిన ఏప్రిల్ 9th ఈవినింగ్ 6 o'clock కి ముందే డేటా అయితే వచ్చింది ఇది. సో కొత్తగా ఇండియాకి కన్సెషన్స్ ఇస్తున్నది ఏం కాదు. ఫైనలీ మొత్తం టాపిక్ ని ఒక కంక్లూజన్ లో చూడాలంటే మాత్రం యుఎస్ కి తెలుసు ఇది ముందుకు వెళ్తే వాళ్ళకే డ్యామేజ్ అని, చైనా కూడా తెలుసు ఇది ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళకే డ్యామేజ్ అని. అందుకే చైనా వాళ్ళు కూడా చెప్తున్నారు, చూడండి మీరు చేసే పనులతో ఏదైనా ఫర్దర్ డ్యామేజ్ గ్లోబల్ గా ఉంటున్న మన ట్రేడ్స్ రిలేటెడ్ గా జరుగుతున్న దానికి బాధ్యత మీదే, మేం కాదు వేస్తున్నది, మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారనేలాగా చైనా కూడా సమాధానం ఇస్తూ, ఇంకా ఫర్దర్ గా మీరు ఏదైనా వేస్తారా వేసుకోండి, మేమైతే దీని రిలేటెడ్ గా రెస్పాన్స్ ఇవ్వం, ఇగ్నోర్ చేస్తాం, బట్ ఎండ్ వరకు ఫైట్ చేస్తాం అంటున్నారు. మరి అది ఏ రకంగా ఫైట్ చేస్తారనేది చూడాలి. ఇంకా ఫర్దర్ గా టారిఫ్లు వేస్తూ వెళ్తే ఒక్క దగ్గర ఖచ్చితంగా ఆగాలి. ఇక్కడ ఆగాల్సింది యాక్చువల్ గా అయితే ట్రంపే, చైనా కాదు. నాకు తెలిసి మనలో కూడా చాలా మంది ఫర్ ద ఫస్ట్ టైం చైనాని సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎంటైర్ ఇష్యూలో. బట్ పర్సనలీ చెప్పండి, మీరు ఎవరి సైడ్ ఉన్నారు? చైనా యుఎస్ మీద, యుఎస్ చైనా మీద వేస్తున్న టారిఫ్ల గేమ్ లో మీరు ఎవరి సైడ్ ఉన్నారు? అండ్ ఇంకొకటి చెప్పనా, ఒకవేళ నిజంగా చైనా కానీ యుఎస్ మీద తిరిగి టారిఫే వేయకపోయింటే, నిజంగా అంత ప్రతిఘటించకపోయింటే ట్రంప్ వెనక్కి తగ్గేవాళ్ళ? ఇప్పుడు చైనా చేసింది తప్పు అని చెప్పడానికి మిగిలిన కంట్రీస్ అన్నింటి రిలేటెడ్ గా 90 days టారిఫ్ని పాస్ చేస్తాను, చైనా రిలేటెడ్ గా మాత్రం చైనాని ఐసోలేట్ చేయడానికి మొత్తం మీద పాస్ చేసినట్ల, నిజంగా చైనానే టారిఫ్లు వేయకపోయింటే అసలు టారిఫ్ల రిలేటెడ్ గా పాస్ చేసేవాళ్ళ ట్రంప్ లేదా అనేది $1 million క్వశ్చన్. మేబీ ట్రంప్ కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు చైనా ఇంతలా ఎదురు తిరుగుతుంది, ఇంతలా ఎదురు దాడి చేస్తుంది అని. అండ్ యాజ్ ఎ చైనా వాళ్ళు చూడండి, వియత్నాం, మలేషియా, కంబోడియా ఏ దేశాల మీద అయితే, వియత్నాం, కంబోడియా మీద కూడా భారీగా వాళ్ళు ట్యాక్స్లు వేశారు కదా యుఎస్ వాళ్ళు రిలేటెడ్ గా కూడా ప్రెసిడెంట్ వెళ్లి కలిసి ఏప్రిల్ 14th to 18th ఇన్ బిట్వీన్ కలిసి, అంటే దగ్గరలోనే కలిసి మాట్లాడతారని చెప్తున్నారు. సో యుఎస్ మనల్ని జోక్ గా తీసుకుంటుంది. ఇది కరెక్ట్ టైం, మనమంతా కలిసి ఒక ట్రేడ్ సప్లై, ఒక నెట్వర్క్ లో ఏర్పడి ఇంటర్నల్ ట్రేడ్ ని ప్రమోట్ చేసుకుందాం అనే విధంగా. ఈవెన్ ఇందులో ఇండియా సహకారం కూడా చైనా కోరుకుంటూ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ గా ఇండైరెక్ట్ గా కూడా ఇండియా సహకారం అడిగారు. అండ్ యూరోపియన్ యూనియన్ తో కూడా చైనా జతకట్టి యుఎస్ ని ఒంటరి చేయాలనే ప్రయత్నం చైనా చేస్తూ ఉండడం, యుఎస్ ప్రెసిడెంట్ స్టార్ట్ చేసిన గేమ్ ఎంత దూరం వెళ్తుంది, అందులో యుఎస్ ఎక్కడ ఉండిపోతుంది అనేది ఒక మెయిన్ క్వశ్చన్ గా మారుస్తుంది. బట్ వాళ్ళ సైడ్ ఉంటున్న ఎడ్జ్ ఏంటంటే వాళ్ళ ఒక మేజర్ కన్స్యూమర్, అక్కడ ఏం తయారవ్వకపోవచ్చు బట్ మెజారిటీ కొనుక్కుంటారు వాళ్ళు. బట్ అలా అని చైనా కూడా చిన్నదేం కాదు, స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టు. లెట్స్ సీ ఇది ఎంత వరకు వెళ్తుందని. ఐ హోప్ మీకు ఎంటైర్ టారిఫ్ రిలేటెడ్ ఉన్న ఇష్యూ
క్లియర్ గా అర్థమైందని. ఇప్పుడు ఇండియా రిలేటెడ్ ఉంటున్న డిస్టింక్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ మీన్ క్లియర్ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలోను, మొన్నటి వీడియోలోను, అంతకు ముందు ఉంటున్న వీడియోస్ లోను ఇండియా రిలేటెడ్ ఉంటున్న పాజిటివ్స్ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. బట్ ఇప్పుడు జెఫ్రీస్ వాళ్ళు, మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అమెరికాకు సంబంధించి న్యూయార్క్ లో హెడ్ క్వార్టర్స్ ఉంటున్న జెఫ్రీస్ వాళ్ళు చేసిన రీజన్స్ చూడండి. 5 రీజన్స్ వై ఇండియా ఇస్ ఎ బిగ్ బెట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అని 5 రీజన్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ ది లో డిపెండెన్సీ. ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గానే బ్రతికేసే ఎకానమీ కాదు ఇండియా. జీడీపీ రిలేటెడ్ గా కేవలం 2-2.5% మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. పర్టికులర్ గా యుఎస్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ కాబట్టి యుఎస్ ఎంత టారిఫ్లు వేసినా ఇండియా రిలేటెడ్ గా పెద్ద కన్సర్న్ కాదని, అండ్ యుఎస్ మిగిలిన కంట్రీస్ రిలేటెడ్ గా వేస్తున్న టారిఫ్ కంటే ఇండియా మీద వేస్తున్న టారిఫ్ తక్కువ అవడం కారణంగా చాలా వరకు బిజినెస్ డైనమిక్స్ ఇండియాకి ఫేవర్ అవుతాయని ఇది మాట్లాడుకుందాం మనం పర్సనల్ గా ఇంకొంత నిమిషాల్లో. దీంతో పాటు క్రూడ్ ఆయిల్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ కదా చేసుకుంటూ ఉంటాం. దాని కారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ తగ్గడం కారణంగా ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా బెటర్ అవుతుందని, ఫారెన్ ఇన్వెస్టర్స్ భారీ మొత్తంలో రీసెంట్ గా ఇండియాలోంచి బయటకు పట్టుకు వెళ్ళిపోయారు డబ్బులు. ఏది ఈవెంట్ కి ముందే పట్టుకు వెళ్ళిపోయారు. సో కాబట్టి ఫ్రెష్ గా వాళ్ళు చేసే సెల్లింగ్ కంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా రిలేటెడ్ గా ఫేవరబుల్ గా చూసే అవకాశం ఉందని, ఈ రివర్సల్ లో ఫ్రెష్ వేవ్ ఆఫ్ ఇన్ఫ్లోస్, భారీ మొత్తంలో పెట్టుబడులు ఇండియాలోకి ఫ్లో అయ్యే అవకాశం ఉందని, ఇవి ఎలా ఉన్నా ఆర్బీఐ రిలేటెడ్ గా లిక్విడిటీ పుష్ చాలా స్ట్రాంగ్ గా ఉందని రీసెంట్ గా నేను ఏం చెప్తూ వచ్చాను. ఫ్రమ్ ద జనవరి 7 లక్షల కోట్ల దగ్గరగా కదా ఈ ఆర్బీఐ వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేశారన్నది. కానీ వీళ్ళు డిసెంబర్ నుంచి తీసుకున్నారు. అంటే నేను ఇయర్ స్టార్టింగ్ నుంచి తీసుకున్నా, కానీ వాళ్ళు డిసెంబర్ నుంచి చూస్తూ 8,50,000 కోట్లు లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ ని ఆర్బీఐ మార్కెట్స్ లో చేయాలని ప్రయత్నించిందని, డెఫిసిట్ లో ఉన్నది కాస్త సర్ప్లస్ లోకి మార్చి రేట్ కట్ తో కూడా మార్కెట్ ని స్ట్రాంగ్ గా బూస్ట్ చేయాలని ప్రయత్నిస్తుందని, ఇది బ్యాంక్ మార్జిన్స్ ని సపోర్ట్ చేస్తాయని మాట్లాడుతూ, దీని కారణంగా లెండర్స్ ఎవరెవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళకి లాభమని, పవర్ కి, టెలికాం కి, ఆటో కి, రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ కి లాభమని, వాటి రిలేటెడ్ గా కొన్ని స్టాక్స్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఇవి వీళ్ళు రిలేటెడ్ గా ప్రిఫరెన్స్ గా ఉంటున్న కంపెనీస్ అని మెన్షన్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ పాయింట్ అంతా ఇండియా రిలేటెడ్ గాని కదా. అండ్ ఒక్క ట్రేడ్ వార్ వల్ల యుఎస్ అండ్ చైనా మధ్యలో ఉంటున్న ఇష్యూ వల్ల ఎన్ని మారుతున్నాయో చూడండి. యాపిల్ వాళ్ళు 600 టన్స్ ఆఫ్ ఐఫోన్స్, 600 టన్స్ అండ్ నియర్లీ 1 to 1.5 మిలియన్స్ ఆఫ్ ఐఫోన్స్ ని ఇండియా నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారని, అండ్ కస్టమ్స్ వాళ్ళతో కూడా మాకు త్వరగా క్లియరెన్స్ ఇవ్వండి, మాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది, చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇండియా నుంచి వెళ్ళాలి ఫోన్స్ అనేలా ఇండియా నుంచి మేజర్ షిప్మెంట్స్ యుఎస్ కి వెళ్తున్నాయని. బికాస్ యుఎస్ కదా మేజర్ కన్స్యూమర్ ఐఫోన్స్ రిలేటెడ్ గా కూడా. అండ్ ఇలాంటి వార్త వినగానే దీని కారణంగా లాభం పొందబోయే కంపెనీ ఏంటి మన ఇండియాలో లిస్టెడ్ స్పేస్ లో అని మనకి వెతుకుతాం కదా. సీరియస్లీ అలాంటి డైరెక్ట్ కంపెనీ ఏం లేదు. మీరు గట్టిగా వెతకారంటే రెడింగ్టన్ కనిపిస్తుంది. ఇది ఈ రోజు ఒక 5% దగ్గరగా పెరిగింది. బట్ ఈ ఇష్యూ కారణంగా అండ్ చైనా ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం కారణంగా తనకు ఒక భారీ మొత్తంలో లాభం ఉండిపోతుంది అనుకునే అయితే కంపెనీ కాదు. బట్ దీని కారణంగా నాట్ జస్ట్ యాపిల్ ఒకటే కాదు కదా యుఎస్ లో సెల్ చేసేది, చాలా మొబైల్ కంపెనీస్, ఆండ్రాయిడ్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ ఉంటాయి. వాళ్ళతో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా టైఅప్స్ కుదుర్చుకుంది డిక్సాన్ వాళ్ళు. ఇంకా మేజర్ గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో ఉంటున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ తో టైఅప్ కుదుర్చుకొని ఇక్కడ నుంచి సప్లై చేయాలని ప్రయత్నిస్తే దెన్ ఇది ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కి, ఈవెన్ అదర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా, ఈఎంఎస్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కూడా వాల్యూ ఎడిషన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ డిక్సాన్ మీరు చూస్తే 7% దగ్గరగా పెరిగింది. నాట్ జస్ట్ డిక్సాన్, మోస్ట్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో కూడా మనకి మంచి ర్యాలీ అయితే ఈ యుఎస్ చైనా రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది అన్నప్పటి నుంచి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఈవెన్ యుఎస్ చైనా రిలేటెడ్ గా కొంత వెనక్కి తగ్గిన మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇది ఒక హెడేకా కాదా? ఎప్పటికైనా యుఎస్ చైనా మధ్యలో ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉంటున్నంత వరకు అనుకున్నప్పుడు వేరే కంట్రీస్ తో ప్రయత్నిస్తారు. వేరే కంట్రీస్ లో మన ఇండియా ఏమైనా టాప్ వచ్చేస్తుంది అనట్లేదు. మనకి పోటీగా వియత్నాం ఉంది, ఇంకా బోల్డ్ కంట్రీస్ ఉన్నాయి. బట్ మన ఇండియాకి వస్తున్న అడ్వాంటేజ్ రీసెంట్ టైమ్స్ లో ఈ సప్లై చైన్ నెట్వర్క్ లో కొంత బెటర్ అవడానికి, గ్లోబల్ ట్రేడ్ తో కొంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇండియా అయితే స్మార్ట్ గానే ప్లాన్స్ చేస్తుంది. పర్టికులర్ గా ఇండియాలో ప్రొడక్షన్ చేయడానికి పిఎల్ఐ స్కీమ్స్ తో చాలా ఇండస్ట్రీస్ ని ఆల్రెడీ రెడీ చేస్తూ వస్తుంది. కాబట్టి స్కేలబిలిటీ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎవరెవరైతే వాళ్ళ ప్రొడక్షన్ రిలేటెడ్ గా వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకొని గ్లోబల్ కంపెనీస్ కావాల్సిన స్టాండర్డ్స్ ని ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో డెఫినెట్లీ గ్లోబల్ కంపెనీస్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండియాలో ఎక్కువ టైఅప్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో ఎంత ఎక్కువ యుఎస్ అండ్ చైనా మధ్యలో ఇష్యూస్ క్రియేట్ అవుతుంటే సప్లై చైన్ నెట్వర్క్ లో ఇండియా రిలేటెడ్ గా రోల్ కూడా అంత ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఆ ఇష్యూ ఎండ్ అయిపోయినా సరే
మళ్ళీ చైనాకి ఎందుకులే అనుకొని ఇండియాతోనే ఆ యాక్టివిటీని కంటిన్యూ చేసే ప్రాసెస్ లో ఇండియా ఇంకాస్త స్ట్రాంగ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో రీసెంట్ టైమ్స్ లో డొమెస్టిక్ గా మన ఫ్యాక్టర్స్ అన్నిటిని వాల్యుయేషన్స్ కానీ, ఇండియా రిలేటెడ్ గా జీడిపి కానీ, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండడం కానీ, ఆర్బీఐ కానీ, సెబీ కానీ, ఎఫ్పిఐస్ ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని టేమ్ చేయడం కానీ, లేకపోతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ కానీ, అండ్ మన కంపెనీస్ రిలేటెడ్ గా టూ మచ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి ఇండియా రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటితో పాటు గ్లోబల్ గా జరుగుతున్న ఇష్యూ రిలేటెడ్ గా కూడా ఇండియా రిలేటెడ్ గా సప్లై చైన్ నెట్వర్క్ లో కొంత బెటర్ ప్లేస్ ఎంటైర్ ఇష్యూ కారణంగా వచ్చే స్కోప్ మనకు కనిపిస్తుంది. నెగిటివ్స్ ఏం లేవా, మొత్తం పాజిటివ్స్ ఏనా అంటే ఫ్రెండ్స్, మనం ఒప్పుకోకపోయినా ఇండియాలోనే అన్ని తయారైపోవట్లేదు. చాలా వాటికి మనం స్టిల్ చైనా మీదే డిపెండ్ అవుతున్నాం. మరి యుఎస్ కి మనం ఒక ప్రొడక్ట్ పంపించాలన్నప్పుడు, ఎగ్జాంపుల్ ఒక ఫోనే పంపించాలన్నప్పుడు దాని విడిభాగాలన్నీ ఇండియాలో కాదు చైనా నుంచి తయారవుతున్నాయంటే యుఎస్ కామ్ గా ఉంటుందా? ఆర్ ఏదో ఒక ప్రొడక్ట్ యుఎస్ కి పంపించాల్సింది 80% ఆఫ్ ద విడిభాగాల్ని చైనా నుంచి తెచ్చి ఇండియాలో అసెంబ్ల్ చేసి పంపించేస్తున్నాం అంటే యుఎస్ దాని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి మన దగ్గర చాలా డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసే పరంగా జరుగుతూ వెళ్ళాలి. లేకపోతే ఉంటున్న ఈ ఆపర్చునిటీ, మెగా ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడంలో మనం కొంత వెనకపడతాం. అండ్ చైనాలో తయారైన గూడ్స్ మీద యుఎస్ భారీగా ట్యాక్సులు వేసేస్తే మరి ఆ గూడ్స్ అన్ని తీసుకొచ్చి చైనా వేరే కంట్రీస్ లో డంప్ చేస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలని సిబిఈసి చీఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ రిలేటెడ్ గా ఉంటున్న అతను స్టేట్మెంట్స్ అయితే చేశారు మన ఇండియా రిలేటెడ్ గా. సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ పెట్టుకునేది అందుకు కదా. ఏదైనా అలా వస్తున్నాయంటే యాంటీ డంపింగ్ డ్యూటీ పెట్టి మన ఇండియన్ కంపెనీస్ ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు అలా డంప్ చేస్తున్న దాని వల్ల మన ఇండియాలో కంపెనీలకి ఏ రకమైన నష్టం లేదు. ఇంకా అలా వస్తున్న దాని వల్ల మన ఇండియాలో ఉంటున్న కంపెనీలు తక్కువ ధరకే రా మెటీరియల్ గా తెచ్చుకొని మంచిగా ఇతర దేశాలకి, యుఎస్ కాకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంకా మంచిగా లాభపడతాయంటే ఏ డ్యామేజ్ మన ఇండియాలో ఉన్న కంపెనీలకు ఉండదంటే గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టు వ్యవహరిస్తుంది. బట్ ఇక్కడ కొంచెం యాక్టివ్ గా ఉండాలి. టైం ఎక్కువ, డిలే ఎక్కువ అవడం వల్ల ఇండియన్ కంపెనీస్ కొంత నష్టపోతాయి. కాబట్టి దాన్ని ఇక్కడ ఎక్స్ చీఫ్ అయితే ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ నెట్ టు నెట్ చైనా యుఎస్ రిలేటెడ్ ఉంటున్న ఇష్యూస్ ద్వారా ఇండియాకి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అవుట్ ఫ్లోస్ అండ్ గ్లోబల్ స్లో డౌన్ కారణంగా నెగిటివిటీ కొంత ఇంపాక్ట్ అయ్యే స్కోప్ తోనే నెగిటివ్ గా కనిపిస్తుంది. కానీ ఇది రైట్ టైం మనం గ్లోబల్ గా ఉంటున్న ఈ సప్లై చైన్ లో ఇంకొంత ఎదగడానికి. ప్రాపర్ గా ఇండియా దీన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతుంటే దాని ఈ ఇష్యూ అంతా ఎండ్ అయ్యే స్టేజ్ కి ఇండియా కొంత బెటర్ ప్లేస్ లో ఉండే అవకాశమే ఉంది. ఇది ఇండియన్ ఇన్వెస్టర్స్ కి మంచి విషయం. అండ్ ఎస్ఐపిస్ రిలేటెడ్ గా రీటైలర్స్ కొంత వెనక్కి తగ్గుతారు. వాళ్ళ ఎస్ఐపిస్ ని భారీగా తగ్గించుకుంటారా అన్న దాంట్లో నుంచి ఎస్ తగ్గించుకున్నారు. డిసెంబర్ లో 26,000 కోట్లు ఉండేవాళ్ళు కాస్త తర్వాత కూడా సుమారుగా 26,000 కోట్ల దగ్గరగా నెల మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 25,999 కోట్లు, 26,000 కోట్ల కంటే కొంత తక్కువ ఇన్వెస్ట్ చేశారు. మార్చి నెలలో అంటే గత నెలలో 25,926 కోట్లు, అంటే ఫిబ్రవరి మంత్ తో కంపేర్ చేస్తే 0.28% మాత్రమే తగ్గుతూ రీటైలర్స్ యొక్క ఇన్ఫ్లోస్ మార్కెట్ లో స్టేబుల్ గా స్టడీగా ఎస్ఐపిస్ రూపంలో అయితే వెళ్తున్నాయి. ఒకప్పుడు జనవరి 2021 లో 8,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కాస్త సెప్టెంబర్ 21 కి అంటే 2021 కి 10,000 కోట్లు, జూలై 2003 ఆ పాయింట్ లో 15,000 కోట్లు, ఏప్రిల్ 2004 ఆ పాయింట్ లో 20,000 కోట్లు, అక్టోబర్ డిసెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో 26,000 కోట్లు. ఇప్పుడు స్టిల్ కూడా రీసెంట్ గా ఉంటున్న మార్కెట్ వోల్టాలిటీలో కూడా 25,926 కోట్ల దగ్గరగా రీటైలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం మ్యూచువల్ ఫండ్స్ కి మార్కెట్ పడుతుంటే సపోర్ట్ చేయడానికి కుషన్ గా లిక్విడిటీగా వర్క్ అవుతుంది. బట్ ఇది మేజర్ ప్రాబ్లం. అంటే మొత్తంలో కూడా నన్ను కొంత ఇబ్బంది పెడుతున్నది. ఈవెన్ నన్నని కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో యుఎస్ ఒక ఫ్యూచర్ ఎలా వెళ్తుందన్న దాని మీద బిగ్ క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తున్నది. యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ టూ మచ్ పెరుగుతున్నాయి, అసలు పడాల్సిన దగ్గర పెరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తో బాండ్ డీల్స్ తగ్గుతాయి, దాని కారణంగా తక్కువ డబ్బులతో రీఫైనాన్స్ చేసుకోగలరు అని ఏదైతే నేరేటివ్ బిల్డ్ అయిందో దానికి ఆపోజిట్ గా బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ బాండ్ డీల్ ఏంటి అనేది, దీన్ని పెరగడం కారణంగా ఏంటి ప్రాబ్లం అనేది. మన ఇండియా కాదు యుఎస్ కే, బట్ యుఎస్ లో పెద్ద క్రైసిస్ వచ్చింది అనుకోండి, ఏదైనా బిగ్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, ఇండియన్ మార్కెట్ కూడా టెంపరీగా రియాక్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో కొనాలనుకున్న వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవ్వచ్చు, బట్ షార్ట్ టర్మ్ చూస్తున్న వాళ్ళని పెయిన్ గురి చేస్తుంది కదా. సో కాబట్టి అక్కడ ఏం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేస్తే బాండ్ ఈల్డ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ పెరుగుతున్నాయి. ప్రెసెంట్ 10-year బాండ్ ఈల్డ్ 4.4 దగ్గరగా ఉంది. రీసెంట్ టైమ్స్ అది 4.5 కి దగ్గరగా కూడా వెళ్ళింది. 30-year బాండ్ ఈల్డ్ ఏకంగా 5 కి దగ్గరకు వెళ్ళిపోయింది. 5-year బాండ్ ఈల్డ్ కూడా 4 కి దగ్గరగా ఉంది. ఇవి గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఉండేవి కాదు, చాలా ఎక్కువగా పెరిగాయి. ఫ్రెండ్స్, బాండ్ ఈల్డ్ ఏంటంటే, ఈల్డ్ అంటే రిటర్న్. మీరు ఒక బాండ్ ని
కొంటే యూఎస్ కి సంబంధించిన 10-year బాండ్ కొంటే మీకు ఎంత రిటర్న్ వస్తుంది అండ్ యాన్యువల్ బేసిస్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. 30-year బాండ్ కొంటే ఇయర్లీ మీకు ఎంత రిటర్న్ వస్తుంది, 5-year బాండ్ కొంటే ఇయర్లీ మీకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటది. ఈ రిటర్న్ పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి చెప్పండి? బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? బాండ్స్ ఎక్కువగా అమ్మేస్తున్నారు అని, అంతే కదా. అందరూ కొనడానికి ప్రయత్నిస్తుంటే ఈల్డ్స్ నేరో అవ్వాలి. ఎప్పుడైతే ఎవరు కూడా ఒక దాని గురించి పట్టించుకోరో, చాలా కంపెనీస్ ఉంటాయి వాళ్ళు బాండ్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటారు, ఆ కంపెనీ మీద నమ్మకం లేదనుకోండి డిస్కౌంట్ లో అమ్మేస్తారు, ఈల్డ్ పెరుగుతుంది. దాని అసలు వాల్యూ కంటే కొంచెం తక్కువ పెట్టి అమ్మేద్దాం అని చూస్తున్నారు అనుకోండి, కొంటున్న వాడు రిస్క్ చేస్తూ 10 year వరకు నేను ఉంచుకుంటే నాకు బెటర్ రిటర్న్ వస్తుంది అనుకుంటాడు. అమ్ముతున్న వాడు నాకు అసలు డబ్బులు వస్తే చాలు నాకేం రిటర్న్ అవసరం లేదనుకోని అమ్ముకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. కార్పొరేట్ బాండ్స్ గురించి చెప్తున్నాను, సోవరిన్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ గురించి కాదు. అలాంటప్పుడు కార్పొరేట్ బాండ్స్ లో చాలా ఎక్కువ ఈల్డ్ ఉంటుంది, కానీ ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ గా యూఎస్ రిలేటెడ్ గా ఈల్డ్స్ పడుండాలి. ఎందుకు పడుండాలి? ఈక్విటీ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో పడుతున్నాయి. ఈక్విటీ మార్కెట్స్ పడుతున్నప్పుడు గ్లోబల్ కంట్రీస్ కి ఏంటి సేఫ్ అసెట్స్? డాలర్, బాండ్స్, ఇంకొంచెం గోల్డ్ అనుకుందాం. గోల్డ్ ఏమైనా తగ్గుతుందా? దీని గురించి మాట్లాడతాను. ఈ మొత్తం టాపిక్ ఎండ్ అయిపోయాక న్యూస్ టాపిక్ లో మాట్లాడతాను. గోల్డ్ తారా స్థాయికి వెళ్తుంది, ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంది, కానీ ఈల్డ్స్ మాత్రం పెరిగిపోతున్నాయి. పడాలి ఈల్డ్స్, బాండ్స్ అందరూ బాండ్స్ ను కొనుక్కుంటూ ఈల్డ్స్ పడిపోవాలి, కానీ అలా జరగట్లేదు. అండ్ నిన్న అండ్ మొన్న కూడా థర్స్డే అండ్ వెనస్డే యూఎస్ 2 ఆప్షన్స్ ని నిర్వహించింది. 10-year ఆప్షన్ అండ్ 3-year ఆప్షన్. ఇదే యూఎస్ 10-year బాండ్స్, 30-year బాండ్స్ కి సంబంధించిన ఆప్షన్ నిర్వహించాక యాక్చువల్ గా పడాలి, ఇవి స్టిల్ పడట్లేదు. ఎందుకంటే ఆప్షన్ అంటేనే యూఎస్ అమ్ముతుంది బాండ్స్ ని, అమ్ముతుంటే కొంటున్న వాళ్ళ రిలేటెడ్ గా అయినా సరే బాండ్స్ పడాలి, అక్కడ పడట్లేదు. ఈవెన్ దీని రిలేటెడ్ గా ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను బాండ్ మార్కెట్ లో జరుగుతుందా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనేలా అక్కడ జరుగుతున్న అన్సర్టనిటీ గురించి కూడా స్టేట్మెంట్ చేశారు. అండ్ కెన్సాస్ కి సంబంధించిన ఫెడ్ మెంబర్ కూడా టైం టు టైం ఈ బాండ్ మార్కెట్స్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను ఇలా స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నారు. యూఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ అంతలా భయపెడుతున్నాయి అక్కడ ఉంటున్న లీడర్స్ ని అండ్ ఫెడ్ మెంబర్స్ ని కూడా. సడన్ గా పడాల్సింది కాస్త ఎందుకు పెరుగుతుందని. అండ్ ఇంకొక విషయం కూడా, బాండ్ డీల్స్ పడుండాలి. ఎందుకంటే యూఎస్ కి సంబంధించిన సిపిఐ డేటా రిలీజ్ అయింది, అది ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా వచ్చింది. అంటే లోయర్ సైడ్ వచ్చిందంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు కదా, వాళ్ళ నెక్స్ట్ మీటింగ్ మేలో జరుగుతున్న దాంట్లో వడ్డీ రేట్లు కట్ చేయాలి. వడ్డీ రేట్లు కట్ చేసినప్పుడు కూడా బాండ్ డీల్స్ పడుతాయి. కాబట్టి మంచి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చినప్పుడు బాండ్ డీల్స్ పడుండాలి. బట్ స్టిల్ బాండ్ డీల్స్ పడట్లేదు, ఏ రకంగానూ బాండ్ డీల్స్ ఇంపాక్ట్ అవ్వట్లేదు. బట్ దీనికి లాజిక్ నేను రీసెంట్ టైమ్స్ లో పర్టికులర్ గా లాస్ట్ వెనస్డే చేస్తున్న వీడియోలో నేను మీకు మెన్షన్ చేశాను కదా, చైనా దగ్గర యూఎస్ కి సంబంధించిన బాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ సెల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది యూఎస్ ని ఇరకాటంలో పెట్టేందుకు, బాండ్ డీల్స్ బాగా పెరుగున్నప్పుడు యూఎస్ రీఫైనాన్సింగ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. కాబట్టి అలా ఇబ్బంది పెట్టేందుకు చైనా ఎక్కడైనా సెల్ చేస్తుందా? అలా సెల్ చేస్తే అది యూఎస్ కి రిలేటెడ్ గా ఒక ఇష్యూ అవుతుంది అనేలా లాస్ట్ వీడియోలో షేర్ చేస్తున్న డేటా మనకు ఒకటి ప్రామినెంట్ గా కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యూఎస్ చేస్తున్న పనులకి అక్కడ గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా వేరే కంట్రీస్ ఏమైనా కొంత బ్యాక్ వెళ్తున్నాయా? ఈ క్వశ్చన్ మార్క్స్ అక్కడ బాండ్ డీల్స్ రిలేటెడ్ గా బిగ్ అలర్ట్ అనే స్టేజ్ లో అయితే ఉన్నాయి. నార్మల్ మ్యాక్రో డేటాతో రియాక్ట్ అవ్వాల్సిన బాండ్ డీల్స్ రియాక్ట్ అవ్వకుండా పైకి పెరుగుతుండడం యూఎస్ రిలేటెడ్ గా ఇప్పుడు మేజర్ కన్సర్న్ ఫ్యాక్టర్. ఈ టారిఫ్లు కాదు, బాండ్ డీల్స్ ఇప్పుడు యూఎస్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఫ్యాక్టర్. అండ్ అది ఇండియా కూడా మంచిదేం కాదు, ఎందుకంటే యూఎస్ లో ఏ రిస్క్ లేకుండానే 10-year బాండ్ డీల్స్ వాళ్ళకి 4.5% రిటర్న్ ఇస్తుంటే రిస్క్ తీసుకుని ఎమర్జింగ్ మార్కెట్స్ లో, ఇతర మార్కెట్స్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు? చేసే స్కోప్ ఉంది. ఇప్పుడు ఇతర కంట్రీలో వాల్యుయేషన్ మంచిగా అట్రాక్టివ్ గా అనిపించి యూఎస్ బాండ్స్ లో అవసరం లేదు, మనకి ట్రస్ట్ వద్దు, యూఎస్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న బాండ్స్ మనకు వద్దు అనుకున్నప్పుడు, ఆర్ వేరే దేశాల రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుంది అనుకున్నప్పుడు, ఈ రెండు రీజన్స్ తో పర్టికులర్ గా గ్రోత్ ఉంటుంది అనుకున్నప్పుడు వచ్చే అవకాశం ఉందేమో. బట్ ఇన్ ద నార్మల్ సినారియో రిస్క్ లేని రిటర్న్ ఇక్కడ వస్తున్నప్పుడు రిస్క్ తీసుకొని మళ్ళీ డాలర్ ని రూపీగా కన్వర్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రూపీని డాలర్ గా కన్వర్ట్ చేసి ఈ ప్రాసెస్ లో డాలర్ స్ట్రెంత్ అనే రూపీ వీక్ అవుతున్న ఆ రిస్క్ కూడా తీసుకోవాలి. కాబట్టి యూజువల్ గా బాండ్ డీల్స్ బాగా పెరిగినప్పుడు ఎఫ్ఐఎస్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. సో బాండ్ డీల్స్ పెరుగుతుండడం ఇండియన్ మార్కెట్స్ కి మంచిదైతే కాదు. బట్ దానికి ప్యారల్ గా డాలర్ ఇండెక్స్ అయితే పడింది. డాలర్ ఈ మధ్య కాలంలో బాగా స్ట్రెంత్ అయింది, కాస్త ఫర్ ద ఫస్ట్ టైం జూలై 2023 లోస్ కి వెళ్ళింది, 100 బిలోకి వెళ్ళింది. ఇది మన మార్కెట్స్ కి మంచిదే. నాట్ ఓన్లీ మార్కెట్స్, మెటల్స్ కి, మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ కూడా ఇది మంచిదే. సో ఆన్ గ్రాడ్యువల్ బేసిస్ కమింగ్ టైమ్స్ లో ఇది కానీ ఇంకా పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, అది యుఎస్ మార్కెట్స్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. బాండ్ డీల్స్ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ అన్ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ పడాల్సిన టైంలో కూడా బాండ్ డీల్స్ పెరుగుతూ ఉండడం యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ నే కాదు, ఫెడ్ మెంబర్స్ ని కూడా ఫోకస్ ని బాండ్ మార్కెట్ సైడ్ షిఫ్ట్ చేసేలా ప్రెసెంట్ బాండ్ డీల్స్ అయితే బిహేవ్ చేస్తూ ఉన్నాయి. ఫైనల్లీ చూడాలి మరి బాండ్ డీల్స్ పెరుగుతూ ఉండడం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తుందా, ఇంకా వాళ్ళు పెరుగుతారా అని. యాజ్ ఆఫ్ నౌ 4,358 crore దగ్గరగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్సెసివ్ గానే వాళ్ళ దగ్గర సెల్లింగ్ కనిపిస్తుంది. ఈ సెల్లింగ్ యాక్టివిటీ కొంత స్లో డౌన్ అవుతుంటే ఇండియన్ మార్కెట్స్ కి ఫర్దర్ సపోర్ట్ ఆన్ దిస్ లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా అగ్రెసివ్ గా సెల్లింగ్ ఉంటే ఏమవుతుందంటే ఎంత రీటైలర్స్ మనీని పెట్టినా, ఎంత మ్యూచువల్ ఫండ్స్ మనీని పెట్టినా సర్టైన్ టైం వరకు వీళ్ళ సెల్లింగ్ తో మార్కెట్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అండ్ మండే మార్కెట్ హాలిడే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఓవరాల్ మార్కెట్స్ హాలిడేలో ఉంటాయి. నెక్స్ట్
18th ఏప్రిల్ కూడా ఇదే నెలలో గుడ్ ఫ్రైడే కారణంగా హాలిడే. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ డేటాని ఇంత సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ గోల్డ్ తో స్టార్ట్ చేద్దాం. బంగారం ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉంది కదా. రీసెంట్ టైమ్స్ లో కొంత పడుతున్నట్లు పడుతుంది, మళ్ళీ పెరిగిపోతుంది. అసలు ఎందుకు బంగారం ఇంతలా పెరుగుతుంది? ఫ్రెండ్స్, గ్లోబల్ గా జరుగుతున్న ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ లో చాలా ప్రభుత్వాలకి డాలర్ రిలేటెడ్ గా, యుఎస్ కి సంబంధించిన బాండ్స్ రిలేటెడ్ గా నమ్మకం అయితే సన్నగిల్లింది. దీంతో వాళ్ళు డాలర్స్ లోనో బాండ్స్ లోనో ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని రికార్డు స్థాయిలో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని కొంటున్నాయి. ఇది పాత విషయమే. కొత్త విషయం ఏంటంటే అలాంగ్ విత్ సెంట్రల్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీలు హెడ్జింగ్ కోసం ఈ మధ్య కాలంలో డాలర్స్ బాండ్స్ లో కాకుండా గోల్డ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. చాలా ఈటీఎఫ్ లు కూడా షార్ట్ టర్మ్ లిక్విడిటీ కోసం కూడా ఈ గోల్డ్ లోకి వచ్చేస్తున్నాయి. యూజువల్లీ షార్ట్ టర్మ్ లిక్విడిటీకి గోల్డ్ అనేది అసలు ఒక సెట్టే కాదు. బట్ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ రిలేటెడ్ గా ఆదరణ గ్లోబల్ గా పెరుగుతుండడమే బంగారం ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. దీంతో పాటు డాలర్ ఇండెక్స్ మీకు కూల్ ఆఫ్ అవుతుంది. చూసారా, ఇందాక చెప్పాను కదా, డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవడం మెటల్ ప్రైజెస్ ని పెంచుతుంది, ఇంక్లూడింగ్ గోల్డ్ ప్రైజెస్. ఈ డాలర్ ఇండెక్స్ పడడం కారణంగా గోల్డ్ ప్రైస్ ఎలా పెరుగుతుంది అంటే, డాలర్ వీక్ అయింది అనుకోండి, దాని అర్థం వేరొక కరెన్సీ స్ట్రాంగ్ అవుతున్నట్టు కదా. సో డాలర్ లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి గోల్డ్, డిక్రీజింగ్ డాలర్ ఏమవుతుంది అంటే మోర్ క్వాంటిటీని కొనుక్కునేలా పవర్ ఇస్తుంది వేరే కరెన్సీకి. సో డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి. బికాస్ ఆఫ్ డాలర్ ఫాల్, గోల్డ్ అండ్ మెటల్ ప్రైజెస్ పెరగడానికి రీజన్ ఇది. అండ్ దీంతో పాటు యుఎస్ కి సంబంధించి, చైనాకి సంబంధించి జియో పొలిటికల్ టెన్షన్స్ తో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఒక భయాలతోనూ పెరుగుతూ ఉండొచ్చు. యుఎస్ కి సంబంధించిన నేషనల్ డెట్ కూడా ఆల్ టైమ్ హైస్ లో ఉంది. ఇదే ప్రాబ్లం. ఇలాంటి కండిషన్స్ లో యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ ఏమో ఆకాశాన్ని అంటున్నాయి. అసలు మ్యాచ్ అవుతున్న పాయింట్ కాదు ఇది. మేబీ ఈ రీజన్స్ కూడా యుఎస్ కి సంబంధించిన బాండ్స్ నుంచి చాలా ఇన్వెస్టర్స్ ని పక్కకు తెస్తూ ఉండొచ్చు. అండ్ యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా బాగా వచ్చింది కాబట్టి రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ తో కూడా గోల్డ్ పెరుగుతూ ఉండొచ్చు. ఈ రీజన్స్ తో గోల్డ్ పెరుగుతుంది. బట్ ఇప్పుడు గోల్డ్ కొనాలా లేదా అనే ఒక డౌట్ మీ మైండ్ లో ఉందనుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బంగారం 55,000కి 56,000కి వచ్చేస్తుంది అనేలా ఆర్టికల్స్ కనిపించాయి కదా. క్లియర్లీ నేను ఆ వీడియోస్ లో కూడా చెప్పాను, నేనైతే అలా అనుకోవట్లేదు అని. ఇది పెరగడానికి డిమాండ్ అండ్ సప్లై కాదు కారణం. గ్లోబల్ గా సెంట్రల్ బ్యాంక్స్ అండ్ కంట్రీస్ ఒక రిజర్వ్స్ లో కూడా గోల్డ్ ని చాలా స్ట్రాంగ్ గా యాడ్ చేసుకుంటుండడం. సో కాబట్టి లాంగ్ టర్మ్ గోల్డ్ రిలేటెడ్ గా భయపడాల్సిన అవసరం లేదు. బట్ అలా అని ఎక్సెసివ్ గా కూడా కొనకండి. ఎందుకంటే ఏ అసెట్ క్లాస్ అయినా ఒక పాయింట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. 10%, 20% కూడా గతంలో చాలా సార్లు గోల్డ్ పడింది, పడుతుంది కూడా ఫ్యూచర్ లో. బట్ ఎక్కడి నుంచి అనేది ఎవరికి తెలియదు. బట్ 60,000కి 50,000కి మళ్ళీ బంగారం పడిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఈ చైనా యుఎస్ రిలేటెడ్ ఉన్న అన్సర్టెనిటీ కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు, బాండ్ డీల్స్ డిక్రీజ్ అయ్యి డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్ అవుతున్నప్పుడు మేజర్ కరెక్షన్ మనం గోల్డ్ రిలేటెడ్ గా చూస్తాం. బట్ కంగారు పడాల్సిన కరెక్షన్ అయితే కాదు. లాంగ్ టర్మ్ లో మళ్ళీ గోల్డ్ ఎలాగో పెరుగుతూ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ అసెట్, గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియా, స్ట్రాంగ్ డిమాండ్. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ అండ్ యుఎస్ రిలేటెడ్ ఉన్న బాండ్స్ తో దూరం జరిగి గోల్డ్ ని ఇంపార్టెంట్ అసెట్ గా చూస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గోల్డ్ ని లాంగ్ టర్మ్ లో సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ అనే విషయాలు ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఎవరైనా కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తూ ఉంటే, మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కొన్ని కెమికల్ స్టాక్స్ వాటిని వీళ్ళు కొనడంలో చూస్తున్నారా, అమ్మడంలో చూస్తున్నారా, న్యూట్రల్ గా చూస్తున్నారన్న వాళ్ళ వ్యూ తో పాటు, టార్గెట్ ప్రైస్ తో పాటు కమింగ్ టైమ్స్ లో వాళ్ళ ఈపీఎస్ ఎలా గ్రో అయ్యేందుకు అవకాశం ఉంది, వాల్యుయేషన్స్ ఎలా అడ్జస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది, ప్రైస్ టు బుక్ కానీ, ఈబిటా కానీ, ఆర్ఓఐ కానీ ఎలా ఉండే అవకాశం ఉందని వాల్యుయేషన్ డేటాని వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఆ ఇమేజ్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఎవరైనా కెమికల్ స్టాక్స్ ని స్టడీ చేస్తుంటే, ఈ ఎంటైర్ యుఎస్ చైనా క్రైసిస్ లో మనకి ఎక్కువగా లాభం పొందబోయేది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫార్మా, కెమికల్. ఎందుకంటే ఫార్మా రిలేటెడ్ గాను, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గాను టారిఫ్లు తీసుకొస్తానని యుఎస్ సైడ్, ట్రంప్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, అందులోనూ చైనాకు మేజర్ రోల్ వేస్తానంటున్నారు కాబట్టి ఎంటైర్ సినారియోలో కూడా ఇండియన్ ఫార్మా, కెమికల్, ఈఎంఎస్ స్పేస్ లో అయితే లాభం పొందే అవకాశం ఉంది. బట్ ఫార్మా రిలేటెడ్ గా మనకి ఇంకా క్లారిటీ లేదు. సో సాలిడ్ స్టేట్మెంట్ మనం చేయలేమేమో. బట్ ఈఎంఎస్ రిలేటెడ్ గా, కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ దొరికే అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి కెమికల్ కంపెనీస్ ని స్టడీ చేస్తున్న వాళ్ళకి డేటా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు రా మెటీరియల్ చీప్ గా వస్తూ సడన్ గా చీప్ రా మెటీరియల్ కాస్ట్ అయిపోతుంది అనుకోండి, అంటే ధర పెరుగుతుంది అనుకోండి, మీకు మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయా, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందా? అదే జరుగుతుంది ఐజీఎల్, ఎంజీఎల్ రిలేటెడ్ గా. వీళ్ళకి రా మెటీరియల్ గా వస్తున్న సిఎన్జి గ్యాస్ అనేది గ్లోబల్ గా కొనుక్కున్నారనుకోండి, చాలా ఎక్కువ ధర పెట్టి కొనాలి. అదే గవర్నమెంట్ నుంచి ఏపీఎం గ్యాస్ అలొకేషన్ లో భాగంగా వచ్చింది అనుకోండి, చాలా చీప్ గా వచ్చేస్తుంది. ఒకప్పుడు చాలా ఎక్కువ ఇచ్చేది గవర్నమెంట్ అలొకేషన్, దాన్ని స్లోగా తగ్గిస్తూ 50కి తెచ్చింది. అక్కడే నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యాయి. ఫర్దర్ గా అక్కడి నుంచి 50 నుంచి కూడా 40% కి తీసుకొస్తున్నట్లు అప్డేట్స్ వస్తుండడం, అఫీషియల్ గా కాదు లైక్లీ అంటున్నారు, కమింగ్ టైమ్స్ లో వస్తది అంటున్నారు. దీని కారణంగా వీళ్ళు ధరలను పెంచాలి. ధరలను పెంచితే మరి వీళ్ళకు ఉంటున్న ఎడ్జ్ ఏమైనా డిక్రీజ్ అవుతుందా, వాల్యూమ్స్ ఏమైనా పడతా అనేది మేజర్ క్వశ్చన్. స్లోగా ఈ 40% ని కూడా గవర్నమెంట్ ఫర్దర్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందని ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం, ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ నెంబర్స్ ఎలా ఉంటాయనే దాని రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్
మార్క్ అయితే రేస్ చేస్తుంది. మీన్స్ వీళ్ళు ధరల్ని పాస్ ఆన్ చేశాక కస్టమర్స్ కూడా అదే ధరలకు అలవాటు పడి వేరే ఎనర్జీ సోర్సెస్ రిలేటెడ్ గా కాకుండా సేమ్ వాల్యూమ్స్ ని వీళ్ళకి అందించి బిజినెస్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేసుకోగలరా లేదా? ఖచ్చితంగా ధరలను పాస్ ఆన్ చేస్తారు, టైం టు టైం ఇంక్రీజ్ చేస్తారు, బట్ గ్రాడ్యువల్ గా ఉండొచ్చు, కొంత టైం మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు, బట్ ఆన్ లాంగ్ టర్మ్ ఖచ్చితంగా ధరలు అయితే పాస్ అవుతాయి. బట్ వాల్యూమ్స్ ఎలా మెయింటైన్ అవుతాయి అనేది మెయిన్ క్వశ్చన్. ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మేనేజ్మెంట్ కామెంటరీని కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి చాలా మంది మనలో డాబర్ హాజ్మోలా రిలేటెడ్ గా ఐడియా ఉండే ఉంటుంది, ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా తినే ఉంటారు అండ్ రెగ్యులర్ గా తింటూ ఉంటారు కూడా. డాబర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అని. జిఎస్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జోక్ చేయకండి, ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంది, అన్ని షాపుల్లో దొరుకుతుంది కాబట్టి ఇది ఒక క్యాండీ అంటే చాక్లెట్ టైప్ లో అని ఇద్దరు వాదనలకు దిగుతున్నారు. ఎందుకంటే ఇది మెడిసిన్ కింద కానీ ట్రీట్ చేసామనుకోండి మనం 12% జిఎస్టీ కట్టాలి, క్యాండీ కిందకి చూసామనుకోండి 18% జిఎస్టీ కట్టాలి. కాబట్టి డాబర్ వాళ్ళేమో 12% జిఎస్టీ కడతాం ఎందుకంటే ఇది మెడిసిన్ అని. డీజీజీఐ వాళ్ళు జిఎస్టీ వాళ్ళేమో ఇది మెడిసిన్ కాదు క్యాండీ 18% జిఎస్టీ కట్టమని. ఈ జిఎస్టీ క్లాసిఫికేషన్ మీద ప్రెసెంట్ ఇష్యూ రన్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. కోర్టుకు వెళ్తామనేలా డాబర్ వాళ్ళు అంటున్నారని కూడా సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాలి అండ్ ఒకవేళ దీని కానీ క్యాండీ అండర్ లో కానీ ట్రీట్మెంట్ చేస్తే జిఎస్టీ వాళ్ళు అండ్ కోర్టు వాళ్ళు కూడా దాన్ని అంగీకరిస్తే అది డాబర్ రిలేటెడ్ గా మార్జిన్స్ లో ఇంపాక్ట్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అల్టిమేట్ గా వాళ్ళు కస్టమర్స్ మీద పాస్ ఆన్ చేస్తారు, బట్ ధరలు పెరిగినప్పుడు సేల్స్ పడ్డమా లేకపోతే అలా సేల్స్ పడతాయి అనుకున్నప్పుడు ప్రైజెస్ అలానే ఉంచి మార్జిన్ లో ఇంపాక్ట్ తీసుకోవడం, ఈ రెండిట్లో ఒకటి డాబర్ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ రెండిట్లో ఏం జరిగినా డాబర్ కి మంచిది కాదు. లెట్స్ సీ ది ఫైనల్ గా ఎలా డెవలప్ అవుతుంది డాబర్ రిలేటెడ్ గానీ. నెక్స్ట్ ఈ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక చెప్పాను ఇది ఒక మిడ్ క్యాప్ ఐటీ అని. ఇవాళ స్టాక్ 15% దగ్గరగా పెరిగి 13% దగ్గరగా క్లోజ్ అయినట్టుంది. వీళ్ళు హైదరాబాద్ కి సంబంధించిన ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని లెస్ దాన్ 1 crore రెవెన్యూని సంపాదిస్తున్న కంపెనీని కొంటున్నారు. ఆ కంపెనీ నేమ్ ఫింత్రా సాఫ్ట్వేర్. 23 కోట్లు పెట్టి కొంటున్నారు. దీంతో వీళ్ళకి హోల్సేల్ బ్యాంకింగ్ లో అడ్వాంటేజ్ దొరుకుతుంది అనేలా చెప్తున్నారు. బట్ ఈ ఒక్క అక్విజిషన్ కాదు, లాస్ట్ 1 year లో మీరు చూస్తే వీళ్ళు 3 అక్విజిషన్స్ చేశారు. ఇప్పుడు ఈ అక్విజిషన్ తో హోల్సేల్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా బిజినెస్ దొరుకుతుంది అంటున్నారు కదా. డిసెంబర్ 2024 లో యూరోప్ లో వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి ఫెనిక్సిస్ అనే కంపెనీని 10 million euros పెట్టి కొన్నారు. అలాగే ఏప్రిల్ 2024 లో కూడా Arya.ai ని కొంటూ బ్యాంకింగ్ స్పేస్ లో వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి $16.5 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పారు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఇవాళ సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో చేసిన స్టేట్మెంట్స్ ఏంటంటే మాకు సంబంధించిన మెజారిటీ ఆఫ్ రెవెన్యూ ఇండియా నుంచి వస్తుంది, 60% ఇండియా నుంచి వస్తుంది. సో మాకు గ్లోబల్ గా ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద కన్సర్న్ కాదు. సో మేము ఏదైతే గ్రోత్ గైడెన్స్ అనుకున్నామో దాన్ని బట్టే వెళ్తామని FY25 రిలేటెడ్ గా వాళ్ళ రెవెన్యూ గైడెన్స్ టార్గెట్ ని కూడా 1200 crore దగ్గరగా అనౌన్స్ చేయడం జరిగింది. యుఎస్ లెస్ దాన్ 10% ఉంది కాబట్టి మాకు అదొక ఇష్యూయే కాదనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండడం ప్రాబబ్లీ వాళ్ళ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ శివాలిక్ బయోమెటల్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా యుఎస్ టారిఫ్స్ వల్ల, రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల అని. ఓన్లీ 5% రెవెన్యూ మాత్రమే యుఎస్ కి సంబంధించిన టారిఫ్ల వల్ల ఇంపాక్ట్ అవుతుందని. 74% ఏదైతే యుఎస్ వాళ్ళకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా షంట్ రెసిస్టర్స్ అవన్నీ ఎగ్జామ్ట్ లో ఉన్నాయని, కాబట్టి దాని కారణంగా ఏ ఇంపాక్ట్ ఉండదని. అండ్ ఈ టారిఫ్ల వల్ల మేజర్ ఆర్డర్ కట్స్ కూడా వాళ్ళ రిలేటెడ్ గా యుఎస్ క్లయింట్స్ నుంచి ఏం రాలేదని. ఇది ఒక హై ప్రొడక్ట్ డిజైన్ ఇంటిగ్రేషన్ ఉండడం కారణంగా కస్టమర్స్ కూడా ఈజీగా స్విచ్ అవ్వలేరని, మా రిలేటెడ్ గా బిజినెస్ సస్టైన్ అవుతుంది అనేలా శివాలిక్ బయోమెటల్ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి 400 crores పైబడి పవర్ ఇన్ఫ్రా ఆర్డర్ PGCI వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఎనర్జీ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ 12 to 23 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ RVNL వీళ్ళు 143 crore 38 lakhs విలువ చేసే ట్రాక్షన్ అప్గ్రేడేషన్ ఆర్డర్ సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రోడ్స్టర్ X సిరీస్ వెహికల్ ని రోల్ అవుట్ అయితే చేశారు. 9.1 kilowatt వేరియంట్ లో 501 kilometer రేంజ్ తో ఈ వెహికల్ బయటకు రాబోతుందని. నియర్లీ 85,000 నుంచి 1,85,000 వరకు అండ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నట్టు. అంటే డిఫరెంట్ కిలోవాట్ తో డిఫరెంట్ ఫీచర్స్ తో డిఫరెంట్ ప్రైసింగ్ రేంజ్ ఉంది. అండ్ వీటి డెలివరీ అనేది ఏప్రిల్ 2025 నుంచి బిగిన్ అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలి ఈ వెహికల్స్ అయినా ఓలా ఎలక్ట్రిక్ ని లిఫ్ట్ చేయగలుగుతాయని. నెక్స్ట్ స్కై గోల్డ్ వీళ్ళకి ఒక హై వాల్యూ రికరింగ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ 200 kg per month రిలేటెడ్ గా లభించిందని. అంటే నేమ్ చెప్పట్లేదు ఎక్కడి నుంచో, బట్ ఒక హై వాల్యూ ఆర్డర్ అంటున్నారు. దట్టు 200 kg per month రిలేటెడ్ గా లభించిన ఎక్స్పోర్ట్ ఆర్డర్ గ్లోబల్ జ్యువెలరీ ప్లేయర్ దగ్గర నుంచి లభిస్తే ఇతర ప్లేయర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ పరంగా స్ట్రాంగ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫర్దర్ గా బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేలా స్కై గోల్డ్ వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గుడ్ లక్ వాళ్ళ డేటా కూడా చాలా బాగుంది. Q4 FY25 రిలేటెడ్ గా ఎంటైర్ FY25 రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ డేటాను వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఓవరాల్ వాల్యూమ్స్ FY25 రిలేటెడ్ గా 19%, Q4 రిలేటెడ్ గా కూడా 12.75% గ్రో అయిందని. రైల్వేస్, డిఫెన్స్, ఏరోస్పేస్,
ఇన్ఫ్రా, సోలార్ మొత్తం అన్ని ఇండస్ట్రీస్ లో కూడా మంచి డిమాండ్ వీళ్ళకి కనిపించిందని అండ్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ఒక కీ సప్లయర్ కాబట్టి ఈ బస్ కూడా స్టాక్ రిలేటెడ్ గా నెలకొంది. 600+ కస్టమర్స్, మోర్ దాన్ ఇన్ 100 కంట్రీస్ వీళ్ళ బిజినెస్ ని చేస్తూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ డేటాని వీళ్ళు నమోదు చేస్తుండడం ఇవాళ స్టాక్ 9% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ విఐపి క్లాతింగ్ ఉంది కదా, వీళ్ళు జెప్టో వాళ్ళతో పార్ట్నర్ అయ్యి క్విక్ కామర్స్ లో కూడా వాళ్ళ బట్టల్ని అమ్మడానికి రెడీ అవుతున్నారని. ఇన్ ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో వీళ్ళ బట్టల్ని, వీళ్ళకి సంబంధించిన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తారని. దీని కారణంగా వీళ్ళ సేల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈవెన్ దీని తర్వాత ఇన్స్టామార్ట్ వాళ్ళతో కూడా టైప్ అయి వీళ్ళ సేల్స్ ని బూస్ట్ చేసుకొని బ్రాండ్ ప్రెజెన్స్ ని నేషనల్ వైడ్ లో తీసుకువెళ్తారని ఇలా విఐపి క్లాతింగ్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక చిన్న కంపెనీ, 341 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ కాబట్టి ఈ అప్డేట్ తర్వాత స్టాక్ 9% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ బయోకాన్ బయాలజిక్స్ వాళ్ళకి ఆంకాలజీ ప్రొడక్ట్ రిలేటెడ్ గా యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ దొరుకుతుంది. జోవిన్ రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళకి ఒక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇది ఒక థర్డ్ ప్రొడక్ట్. సో వీళ్ళ ఆంకాలజీ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడంలో బయోకాన్ బయాలజిక్స్ వాళ్ళకి రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ అప్రూవల్స్ లభిస్తూ ఇది థర్డ్ ఆంకాలజీ ప్రొడక్ట్ అన్నాను కదా. బయోసిమిలర్ ఒక అప్రూవల్స్ పరంగా యుఎస్ఏ లో ఇది 7th. ఏదైతే ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇప్పుడు అప్రూవల్ దొరికిందో దాని ఒక మార్కెట్ 2023 ఎస్టిమేట్స్ లో $2 billion దగ్గరగా సేల్స్ ఉంటాయని. అండ్ ఇదే ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఆల్రెడీ యూరోపియన్ యూనియన్, కెనడాలో కూడా అప్రూవల్ ఉంది. ఇప్పుడు యూఎస్ లో కూడా లభించింది కాబట్టి సేల్స్ పెరుగుతాయని ఒక ఎక్స్పెక్టేషన్ బయోకాన్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫార్మా స్టాక్స్ ఎక్స్పోర్ట్ డేటా రిలేటెడ్ గా రెడ్ బాక్స్ లో ఒక డేటా పబ్లిష్ అవుతుంది. రిపోర్ట్ కోసం చూసాను కానీ నాకు కనిపించట్లేదు. అందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే దివీస్ రిలేటెడ్ గా, లారస్ రిలేటెడ్ గా స్పెషల్లీ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ డేటా నమోదైందని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ డేటా పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాని కారణంగా నెక్స్ట్ నెంబర్స్ ఏదైతే మనం చూస్తామో Q4 నెంబర్స్ అందులో స్ట్రాంగ్ డేటా పబ్లిష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టాక్స్ ఇవాళే పెరిగాయి. చూడాలి మరి మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, సేల్స్ ఎలా ఉంటున్నాయని ఓవరాల్ రిపోర్ట్ అండ్ నెక్స్ట్ గైడెన్స్ ని కూడా. బట్ దీని రిలేటెడ్ గా అఫీషియల్ డేటా కోసం చూస్తున్నాను, రిపోర్ట్ కోసం చూస్తున్నాను. రాగానే నేను మీకు అది వాట్సాప్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ, రేపటి వీడియోలో కానీ షేర్ చేసేస్తాను. సో మనకి ఇంకొంత క్లారిటీ అయితే ఉంటది. వీళ్ళైతే క్లియర్ గా లారస్ అండ్ దివీస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇండికేషన్స్ అయితే సిడిఎంఓ ప్లేయర్స్ రిలేటెడ్ గా అయితే కనిపిస్తున్నాయని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆనంద్ రాతి వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనించండి. రెవెన్యూ 30% గ్రో అయింది, ఏఎం 30% గ్రో అయింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 33% గ్రో అయింది. ఆపరేషనల్ క్యాష్ ఫ్లో స్ట్రాంగ్ గా ఉంది. ROE 44.6 దగ్గరగా ఉంది, లాస్ట్ టైం అది 39.6. సో ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా బాగుంది. అండ్ గైడెన్స్ కూడా రెవెన్యూ పరంగా 20%, ప్రాఫిట్ పరంగా 25% దగ్గరగా ఇస్తూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని ఆనంద్ రాతి వాళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ TCS నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 0.8% దగ్గరగా డిక్రీజ్ అవుతుంది. ఎబిట్, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ కూడా డిక్రీజ్ అవుతున్నాయి. సో ఆన్ రెవెన్యూ సైడ్, మార్జిన్ సైడ్ డిక్లైన్ వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ గానే నెంబర్స్ కనిపిస్తున్నాయి. దీనికి వీళ్ళు చెప్తున్న మేజర్ రీజన్ ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా డిసిషన్ స్లో డౌన్ అవడం ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ పడింది. బట్ ఆన్ కమింగ్ టైమ్స్ అలా ఏం కనిపించట్లేదు. ఎక్స్ ఇండియా ఇన్ ద సెన్స్ ఇండియా కాకుండా రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా FY25 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యే అవకాశం ఉందని ఇలా TCS వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఎవరైనా TCS ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు వేజ్ హైక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ సాలరీ హైక్ ని హోల్డ్ లో పెడుతున్నారని, ఇంకొంత టైం తీసుకొని సాలరీ హైక్ చేస్తారని ఇలా. ప్రెసెంట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్సర్టైన్ గా ఉంది కాబట్టి సాలరీ హైక్ చేయట్లేదని ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా అటు వీక్ గాను లేదు, అటు సాలిడ్ గాను లేదు. ప్రెసెంట్ ఉంటున్న ఏదైతే వీక్నెస్ ఉందో నెంబర్స్ లో అది కమింగ్ టైమ్స్ లో బెటర్ అవుతుంది. FY26 బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. బట్ ఓవరాల్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉంది. బట్ ఆల్రెడీ స్టాక్ పీక్ నుంచి నియర్లీ 30% దగ్గరగా పడింది కాబట్టి ప్రాబబుల్లీ వీక్ నెంబర్స్ తో ఇంకొంత రియాక్షన్ నెగిటివ్ గా కనిపించలేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.